హాయ్ ఫ్రెండ్స్, గుడిలో ప్రసాదం లాగా మన చింతపండుతో కమ్మని పులిహార తయారు చేసుకున్నాము. రండి. కావలసిన పదార్థాలు: ఒక చింతపండు, జీడిపప్పు, ఏచెనపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, తగినంత ఆయిల్. తయారు చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. జీడిపప్పు, పల్లీలు వేస్తున్నాను. విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, తాలింపు గింజలు, చింతపండు చూసి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాను. పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నాను. చింతపండు జ్యూసు పోస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. విధంగా దగ్గరికి రానివ్వాలి. కొత్తిమీర వేడి మీద వేసుకోవాలి. పులుసు రెడీ అయింది. అన్నంలో కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా అన్నము పొడిపొడిగా చేసుకోవాలి. తర్వాత కొంచెము పులుసు వేసుకుంటూ రైస్ కలుపుకోవాలండి. ఇందాక వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, తాలింపు గింజలు, మిరపకాయలు వేసులాగే నలుగురికి కావాలనుకుంటే సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు పులిహారి. ప్రసాదం లాగా కమ్మని పులిహారి రెడీ అయింది ఫ్రెండ్స్. రాని వాళ్ళైనా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. నలుగురు తినవచ్చును. బాగుంది ఫ్రెండ్స్, కమ్మగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్.